వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. విజయవాడ దుర్గమ్మను సతీ సమేతంగా దర్శించుకున్న సీఎం చంద్రబాబు. హైదరాబాద్ నూతన పోలీస్ కమిషనర్గా బాధ్యతలు చేపట్టిన వీసీ సజ్జనార్. ఏపీలో బల్క్ డ్రగ్ పార్కును వ్యతిరేకిస్తూ హోంమంత్రి అనితా కాన్వాయ్ని అడ్డుకున్న మత్స్యకారులు. హైదరాబాద్లో ఇందిరమ్మ క్యాంటీన్లు ప్రారంభం. ప్రకాశం బ్యారేజ్ దగ్గర కొనసాగుతున్న రెండో ప్రమాద హెచ్చరిక. ఇక వివరాల్లోకి వెళ్తే, సెల్ ఫోన్ టార్చ్ లైట్లతో సద్దుల బతుకమ్మ ఆడిన మహిళలు. కనీసం బతుకమ్మ నాడు కూడా కరెంటు సరఫరా చేయడం చేత కాదా అంటూ ఆగ్రహం. హన్మకొండ జిల్లా పరకాల పట్టణంలోని పశువుల సంత మైదానంలో మహిళలు బతుకమ్మ ఆడుతుండగా 10 సార్లు నిలిచిపోయిన విద్యుత్ సరఫరా. దీంతో సెల్ ఫోన్ టార్చ్ లైట్లతో బతుకమ్మ ఆడిన మహిళలు. కాంగ్రెస్ అంటేనే కరువు, కాంగ్రెస్ అంటేనే కరెంటు కోతలు. బతుకమ్మ పండుగ దగ్గర కూడా కరెంటు తీసేది కాంగ్రెస్. రేవంత్ అన్న ఇట్లున్నది పాలన. ఇది పరకాల పట్టణం, హన్మకొండ జిల్లా. గిరి బలిజ నామకరణం చేయవద్దని ఏపీ సీఎంకు కర్నూలు నగర బలిజ సంఘం ఫిర్యాదు. దొమ్మరి కులాన్ని గిరి బలిజగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మారుస్తూ 1793 జీవో ఇవ్వడం బాధాకరమని, గిరి బలిజ పేరు నుంచి బలిజను తొలగించాలని కోరుతూ కర్నూలు కలెక్టరేట్ కార్యాలయంలోని ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరికి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో కర్నూలు నగర బలిజ సంఘం నాయకులు సోమశేఖర్, రవి, రాయల్, ఈశ్వర్ కుమార్, మురళి, ప్రభాకర్ రెడ్డి, శ్రీనివాసులు పాల్గొన్నారు. బాగుంటుంది కదా, ఇప్పుడు మహల్ ఇచ్చాడు కదండి సెకండ్ మ్యారేజ్ రావడం ఏంటంటే 14/8/2020 ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దొమ్మరులకు గిరిబలిజ ఆయన పేరు పెట్టడం జరిగింది. వాటిని గిరిబలిజలో నుంచి బలిజ అనే పదాన్ని తీసివేయాలని 6 జిల్లాల పెద్ద ఎత్తున ఘటనలో వెళ్ళి చేశారు. జిల్లా కలెక్టర్ వారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మా వినతి పత్రం సమర్పించాము. ముందు ఈ కార్యక్రమాల్లో గిరి బలిజలో నుంచి బలిజ అనే పదాన్ని తొలగించకపోతే ముందు ఇంకా పెద్ద ఎత్తున వేరే కార్యక్రమాలు చేసి చేపడతామని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి తెలియజేస్తాం. చెప్పండి. ఈ మధ్య రాష్ట్ర ప్రభుత్వం ఆగస్టు 14 రోజు దొమ్మర్ కులానికి గిరి బలిజ అని కొత్తగా పేరు పెట్టారు. ఈ విధంగా బలిజలతో ఏమాత్రం సంబంధం లేని దొమ్మర్ కులానికి పెట్టిన కొత్త పేరులో బలిజ అన్న పదాన్ని చేర్చడం మాకు అత్యంత ఆక్షేపణీయం. మేము ఒప్పుకోము. బలిజలు కేవలము 4 రాయలసీమ జిల్లాల్లో నెల్లూరు ప్రొటెక్షన్ మాత్రమే పరిమితం. ఈ 6 జిల్లాలకు పరిమితమైన బలిజ కులాన్ని వేరే ఏ ఇతర కులానికి కూడా, అది బీసీ కులాలు కావచ్చు, ఎస్సీ కులాలు కావచ్చు, ఎస్టీ కులాలు కావచ్చు, ఇన్క్లూడింగ్ ఫార్వర్డ్ కులాలు కావచ్చు, వేరే ఎవరికి బలిజన పదాన్ని ఉపయోగించకూడదు. ఇది కేవలం మాకు మాత్రమే పరిమితం చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి కర్నూలు జిల్లా కలెక్టర్ గారి ద్వారా ఈరోజు మేము వినతి పత్రం సమర్పించడం జరిగింది.
ఓర్వకల్లు మండలం హుసేనాపురం గ్రామంలో అధిక వర్షాల వల్ల దెబ్బతిన్న పత్తి సేన్లు, నష్టపోయిన పత్తి రైతులను పరామర్శించి పత్తి మరియు పొగాకు రైతులకు నష్టపరిహారం తక్షణమే కూటమి ప్రభుత్వం చెల్లించాలి అంటూ డిమాండ్ చేసిన వైఎస్ఆర్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షులు పాణ్యం మాజీ ఎమ్మెల్యే శ్రీ కాటసాని రాంభూపాల్ రెడ్డి ఈ సందర్భంగా కాటసాని రాంభూపాల్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. పరకాల పట్టణ కేంద్రంలోని అంగడి మైదానంలో మరియు దామర చెరువు వద్ద నిర్వహించిన సద్దుల బతుకమ్మ వేడుకల్లో ముఖ్య అతిథిగా పరకాల శాసనసభ్యులు శ్రీ రేవూరు ప్రకాష్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆడపడుచులందరికీ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపారు. బతుకమ్మ పండుగ తెలంగాణ మహిళలకు ఆత్మగౌరవాన్ని ప్రతీక అని అన్నారు. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు బతుకమ్మ పుట్టినిల్లు అని, రాష్ట్ర ప్రజల ఐక్యతకు సాంప్రదాయ విలువల పరిరక్షణకు బతుకమ్మ ఉత్సవాలు గొప్ప వేదికగా నిలుస్తాయని ఎమ్మెల్యే తెలిపారు. సాంప్రదాయ వాతావరణంలో బతుకమ్మ పూలతో ముస్తాబై మహిళలు పాటలు పాడుతూ ఆటలు ఆడుతూ ఆచారాన్ని కొనసాగించారు. ప్రశాంత వాతావరణంలో పండుగ వేడుకలు జరుపుకోవాలని అనంతరం దామర చెరువు వద్ద ఏర్పాటు చేసిన బతుకమ్మ నిమజ్జన ప్రదేశాన్ని అధికారులతో కలిసి సందర్శించారు. ఫ్రీగా మూవ్ అవ్వడానికి ఉంటుంది కనుక దయచేసి అందరూ సహకరించాలని చెప్పి మీకు చెప్తే మగపిల్లలు షిఫ్ట్ కావాలి. మగపిల్లలు ఇక్కడ బార్డర్కి వచ్చేయండి, వాళ్ళు ఫ్రీగా ఆడుకుంటారు. కొంచెం అందరూ సహకరించాలి. సోదరి మనలో కూడా విజ్ఞప్తి ఏంటంటే ఇంకా ఓపెన్ ప్లేసెస్లలో ఆడండి. వాళ్ళు ఒక సర్క్యులేషన్ కానే కాకుండా మధ్యన కూడా ఖాళీ ప్లేసెస్ ఉన్నాయి. ఎందుకంటే ఒక్కొక్క ప్లేస్లో కొంత క్లౌడీగా ఉన్నది, ఎక్కువ మంది ఉన్నారు. ఇబ్బంది పడకుండా కొంచెం ఓపెన్ ప్లేసెస్ కూడా ఉన్నాయి, అక్కడికి షిఫ్ట్గా వచ్చిందిగా సోదరి మనల్ని విజ్ఞప్తి చేస్తున్నా. మీరు తీసుకొచ్చిన గౌరమ్మలను ఆ బతుకమ్మలను తీసుకొచ్చి అక్కడ కూడా సర్కిల్ ఫామ్ చేసి మీరు నృత్యంతో అలరిస్తున్నట్లు దేవుణ్ణి పూజిస్తున్నట్టుగా మీ యొక్క గౌరమ్మలను తీసుకువచ్చి సర్కిల్గా ఫామ్ అవ్వాల్సిందిగా నేను మనవి చేస్తున్నాను. దయచేసి Ataranía
ప్రతిభ పేరుతో దోచుకుంటున్న కోచింగ్ సెంటర్లపై చర్యలు తీసుకోవాలని, గ్రామీణ ప్రాంతాలలోని పేద పిల్లలకు గురుకుల ప్రవేశాలు అందని ద్రాక్షలాగా కోచింగ్ సెంటర్లు దగా చేస్తున్నాయని బహుజన సమైక్య సమితి అధ్యక్షులు రామనాథం ఆమ్రేష్ ప్రజా సమస్యల పరిష్కార వేదికలో కలెక్టర్ సిరికి వినతి పత్రం అందజేస్తూ డిమాండ్ చేశారు. బాగుంటుంది కదా, ఉన్నప్పుడు మానిచ్చాడు కదండి సెకండ్ ఈరోజు గ్రామీణ స్థాయిలో ఉండబడే విద్యార్థులకి నవోదయ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఒక అందని ద్రాక్షగా అయింది. ఆ సీటు కూడా అందని ద్రాక్షగా అయింది. బిఎస్ఎస్ శాఖ ఆధ్వర్యంలో వివిధ ప్రాంతాల్లో మేము ప్రజా సమస్యలు, విద్యా సమస్యలు, వైద్య సమస్యలు తెలుసుకునే క్రమంలో ముఖ్యంగా కర్నూలు జిల్లాలోని ఆదోని డివిజన్ ప్రాంతంలో రూరల్ ప్రాంతంలో చదువుకున్నటువంటి 4వ, 5వ తరగతి విద్యార్థులు నవోదయకి ఎంట్రన్స్కి రాయడానికి అప్లై చేసి వారు ఆ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తే వారికి ఆ ఎంట్రన్స్ ఎగ్జామ్ ద్వారా క్వాలిఫై అవ్వాల్సింది ఉందని ద్రాక్షగా మారింది. ఎందుకంటే ప్రైవేటుగా ఎమ్మెగ్నూరు, ఆదోని తదితర ప్రాంతాల్లో మరి విక్టరీ అంటూ, విన్నర్ అంటూ, టాపర్ అంటూ, విజేత అంటూ వివిధ కోచింగ్ సెంటర్ల పేరుతో అనేకంగా కోచింగ్లు పెట్టుకొని గ్రామీణ స్థాయిలో చదువుతున్న విద్యార్థులు అక్కడ కోచింగ్ తీసుకుంటే నాకు మంచి ప్రతిభ వస్తుంది, ప్రతిభ ద్వారా నేను నవోదయ సీటు సాధించవచ్చని ఆ పిల్లల తల్లిదండ్రులు కూడా చదివేది మాత్రం గ్రామీణ స్థాయిలో, వాళ్ళు కోచింగ్ తీసుకునేది మాత్రం పట్టణ స్థాయిలో, వాళ్ళ అటెండెన్స్ వాళ్ళ స్కూల్ గ్రామీణ స్థాయిలో, వాళ్ళు చదివేది ఎమ్మెగ్నూరు ప్రాంతంలో. మరి దీని ద్వారా పేదలు వేలకు వేలు ఫీజులు కట్టలేనటువంటి పేదలు నవోదయ ఎగ్జామ్ ఏ విధంగా రాస్తారు? వాళ్ళకి ప్రైమ్ నంబర్స్ అంటే ఏం తెలుసు, వాళ్ళకి కల్పిత సంఖ్యలు అంటే ఏం తెలుస్తాయి? మరి దీని ద్వారా ప్రతిభ అనేది దెబ్బతింటుంది. రూరల్ ప్రాంత ప్రజలకి ముఖ్యంగా ఉద్దేశంతో ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈరోజు నవోదయ ఈరోజు అల్లకొల్లోలం అవుతుంది. కాబట్టి దీన్ని మేము పసిగట్టి ఈరోజు కర్నూలు జిల్లా కలెక్టర్ గారికి దీన్ని రూపుమాపాలి, తక్షణమే వారిపైన చర్యలు తీసుకోవాలి, వీలైతే కన్జ్యూమర్కి పంపించి కూడా వాళ్ళపైన చలానాలు వేయించాలి, విద్యాశాఖ మినిస్టర్కి పంపించాలంటూ కూడా మేము ఈరోజు రిప్రజెంటేషన్ ఇస్తాం. ఖచ్చితంగా దాన్ని సీజ్ చేయాలనే క్రమంలో బిఎస్ఎస్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు చేస్తాం. వీలైతే మినిస్టర్ లెవెల్లో మరొక్కసారి కూడా వెళ్ళి ఆ సెంటర్ల పైన మేము రిప్రజెంటేషన్ ఇచ్చి వాటిని సీజ్ చేసే విధంగా పూనుకుంటామని తెలియజేసుకుంటున్నాను. నా పేరు రామతీర్థం అమరేష్, ఆంధ్రప్రదేశ్ బిఎస్ఎస్ అధ్యక్షుడు. మాట్లాడితే డ్వాక్రా నేనే తెచ్చాను అంటారు. వరదు కళ్యాణి ఎమ్మెల్సీ కానీ వచ్చిన ప్రతిసారి వాళ్లకు ఇస్తున్న 0 వడ్డీ పథకం ఆపేస్తారు. ఇప్పుడు మళ్ళీ విద్యా రుణాలు పావలా వడ్డీకి ఇస్తామంటున్నారు. మరి మేనిఫెస్టోలో మాత్రం వడ్డీ లేని రుణాలు ఇస్తామని చెప్పిన విషయం మర్చిపోయారా? డ్వాక్రా సంఘాలకు ఖచ్చితంగా 0 వడ్డీ అమలు చేయలేదని మా డిమాండ్. ఇవ్వాల్సిన నిధులు మాత్రం ఎప్పుడూ విడుదల చేయని పరిస్థితి, అలాగే 0 వడ్డీ ఇవ్వని పరిస్థితి మనం చూస్తే 2014 నుంచి 19 మధ్య ముఖ్యమంత్రిగా ఉండే టైంలో 2016 అక్టోబర్ నుంచి 0 వడ్డీ ఎత్తేయడం వలన డ్వాక్రా సంఘాలు ఏబీ గ్రేడ్లుగా ఉన్నవి సిడి గ్రేడ్లుగా దిగజారిపోయిన పరిస్థితి. మళ్ళీ జగనన్న ముఖ్యమంత్రి అయ్యాక వాళ్ళకి ఆదుకొని 0 వడ్డీ ఇవ్వడం వలన మళ్ళీ సిడి గ్రేడ్లుగా ఉన్నవి ఏబీ గ్రేడ్లుగా మారాయి. జగనన్న వాళ్ళకి 0 వడ్డీ కింద 4,969 కోట్లు మహిళల అకౌంట్లో వేయడం జరిగింది. అంత చక్కగా మహిళల్ని ఆదుకోవడం, ఆర్థికంగా బలోపేతం చేయడం కోసం జగనన్న ఎంతగానో కృషి చేస్తే చంద్రబాబు నాయుడు గారు ప్రతిసారి కూడా మహిళలంటే పగ కక్ష చూపిస్తూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. ఇప్పుడు ఇలా విద్యా రుణాలు పావలా వడ్డీకి ఇస్తామంటూ చెప్పడం ద్వారా మరి మేనిఫెస్టోలో మీరు చెప్పారు కదా పావలా వడ్డీ రుణాలు ఇస్తాను అని చెప్పి, అది 3,000 చెప్పారు. చూడండి, మీరు ఇచ్చిన మేనిఫెస్టో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఫోటోలతో ఇచ్చిన ప్రజాగలం మేనిఫెస్టోలో చెప్పారు కదా, స్వయం సహాయక సంఘాలకు వడ్డీ లేని రుణాలను 3 లక్షల నుంచి 10 లక్షల వరకు పెంచుతాను, పండగ కానుకలు, పెళ్ళు కానుకలు పునరుద్ధరిస్తాను అని చెప్పారు కదా. మరి కనీసం 3 లక్షలు చొప్పున 3 లక్షలకి 0 వడ్డీ ఇచ్చినా కూడా ఇంచుమించు 2,000 కోట్లు బకాయిలు పడ్డారే. అవి కూడా ఈ రోజు వరకు కూడా 1 రూపాయి కూడా వేయకుండా మోసం చేస్తూ పగ సాధిస్తూ ఉన్న వ్యక్తులు
ఇప్పుడు పావలా వడ్డీకి ఇస్తాను విద్యా రుణాలు అని చెప్పడం ఎంతవరకు సమంజసం? డ్వాక్రా సంఘాలకి ఖచ్చితంగా 0 వడ్డీ అమలు చేసి తీరాల్సిందిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. అలాగే తీసుకుంటే మేనిఫెస్టోని ఎంతసేపు చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల టైంలో మేనిఫెస్టో కోసం ఎంతగానో ప్రచారం చేశారు. వాళ్ళ నాయకులు ఇంటింటికి వెళ్ళి ప్రచారం చేశారు, బహిరంగ సభల్లో చెప్పారు. ఇప్పుడు తీసుకుంటే ఆ మేనిఫెస్టోని మర్చిపోయిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. అసలు ఈ 0 వడ్డీ పథకం అనేది మహిళలకి ఎంతగానో ఆర్థికంగా తోడ్పాటును అందిస్తుంది. మీరు స్పెషల్ ఫ్లైట్స్లో వీకెండ్స్లో వెళ్ళి రెస్ట్ తీసుకుంటూ ఉంటారు కదా, దానికి ఖర్చు పెట్టే అనవసరమైన ఖర్చును తగ్గించుకొని ఈ 0 వడ్డీ కోసం ఉపయోగిస్తే ఖచ్చితంగా దీన్ని అమలు చేయడం చాలా సులభంగా ఉంటుందని తెలియజేస్తూ ఉన్నాను. కర్నూలు పీపీ విధానంను ప్రజలే వ్యతిరేకిస్తున్నారని వైసీపీ రాష్ట్ర కార్యదర్శి తేర్నకల్ సురేందర్ రెడ్డి తెలిపారు. మంగళవారం కర్నూలు స్పాట్స్ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో మెడికల్ కళాశాల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. మాజీ సీఎం జగన్ రెడ్డి ప్రజలకు విద్య, వైద్యం, సంక్షేమం వైపు అడుగులు వేస్తే కూటమి ప్రభుత్వం దానిని నిర్వీర్యం చేస్తుందని తెలిపారు. ఎవరిని అడిగి పీపీ విధానాన్ని తీసుకొచ్చారని ప్రశ్నించారు. అదోని మెడికల్ కళాశాలను ప్రైవేట్ పరం కానివ్వమని తెలిపారు. రాష్ట్రంలో 10 మెడికల్ కళాశాలలో ₹1 ఎకరం ఇవ్వడం దారుణమన్నారు. రాష్ట్రంలో వైద్య విద్యను పేద విద్యార్థులకు దూరం చేసేందుకు కూటమి ప్రభుత్వం కుట్ర చేస్తుందన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ప్రజానాయకులు, స్టూడెంట్ లీడర్స్, ఎన్జిఓస్, డాక్టర్స్ అండ్ లాయర్స్ అందరికీ గుడ్ మార్నింగ్. బాబు ఇటీవల ప్రజలు ఏం చేస్తారు? పులివెందులైనా ఏ ఊరైనా ఒక లక్షల కోట్లు పెట్టి 1000 కోట్లు పెట్టి కాలేజీలు నిర్మిస్తే అక్కడ మరి మీరు ఎంతో చేయాల్సినటువంటి ఎంతో ఆశలు పెట్టుకొని మరి ప్రజలందరూ కూడా ఓట్లేసి గెలిపించడం జరిగింది. ఎందుకు అంటే ఈ కూటమి ప్రభుత్వం ఎన్నో అబద్ధపు హామీలు ఇచ్చి ఈరోజు అధికారంలోకి వచ్చాక వాళ్ళు తీసుకున్న ఒక నిర్ణయము స్టాండు ఏమి అంటే ఆయన అధికారంలోకి వచ్చేటప్పుడు సంపద సృష్టిస్తా అన్నాడు. అందరూ రాష్ట్ర ప్రజలు ఏమనుకున్నారంటే సంపద ప్రజలకు సృష్టిస్తాడు అనుకున్నాడు. కానీ ఆయన అధికారంలోకి వచ్చిన మరుసటి రోజు నుంచే ఆయనకు ఆయన బినామీలకు సంపద సృష్టించే కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేసుకుంటూ పోతున్నాడు. దాంట్లో భాగంగానే జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా రాష్ట్ర ప్రజల కోసం ఉచిత విద్యని, మెడికల్ విద్యని ప్లస్ అత్యాధునిక వైద్యాన్ని ప్రజలకు అందించాలనే ముఖ్య ఉద్దేశంతో తీసుకొచ్చిన 17 మెడికల్ కాలేజీలను ఈరోజు ప్రైవేటు పరం చేసి ఆయన బినామీలకు ఈ కాలేజీలను ఏ విధంగా పీపీపీ పద్ధతి ద్వారా వాళ్ళకు అప్పజెప్పి వాళ్లకు సంపద సృష్టించాలని బాగా ఆలోచిస్తున్నాడు. దీన్ని మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం తరఫున తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. దీనిపైన ఈ ప్రభుత్వ కాలేజీలని ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేటు పరం కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా, జిల్లా వ్యాప్తంగా ఎటువంటి ఉద్యమాలైనా చేసి కానీ ప్రజలకు ఈ మెడికల్ విద్య కానీ, మెడికల్ వైద్యం కానీ దూరం కాకుండా చేస్తామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. శివారెడ్డి, కర్నూలు జిల్లా యువజన విభాగం అధ్యక్షులు. పెద్దపల్లి జిల్లా రామగుండం సింగరేణి సంస్థ RG1 ఏరియాలో సెప్టెంబర్ మాసంలో 110% బొగ్గు ఉత్పత్తి సాధించిందని జీఎం లలిత్ కుమార్ పేర్కొన్నారు. ఈ మేరకు జీఎం కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బొగ్గు ఉత్పత్తి వివరాలను వెల్లడించారు. వర్షాల కారణంగా కొంత శాతం బొగ్గు ఉత్పత్తి తగ్గిందన్నారు. అధికారులు, ఉద్యోగుల సమిష్టి కృషితో భవిష్యత్తులో టార్గెట్ను మించి ఉత్పత్తి సాధిస్తామని పేర్కొన్నారు. కార్మిక కుటుంబాల సంక్షేమంతో పాటు సమస్యల పరిష్కారానికి సంస్థ ఎల్లవేళలా కృషి చేస్తుందన్నారు. దాంట్లో కూడా భాగం పంచుకోవాల్సిందిగా అందరినీ పేరు పేరుతో నేను ఇది పర్సనల్ ఇన్విటేషన్ చేస్తున్నాను మిమ్మల్ని అందరినీ కూడా. అది ఒకటి. సింగరేణి తరఫు నుంచి అన్ని ఏరియాలలో జరుపుకోవడం జరిగింది. అందులో భాగంగా RCY క్లబ్లో కూడా జరుపుకోవడం జరిగింది. దసరాకు సంబంధించింది మనము 2వ తారీఖు కోసమని ఆ, అన్ని రకాల ప్లాన్లు ప్రణాళికలు వేసుకొని
ఏర్పాట్లు చేసుకోవడం జరిగింది. గౌరవనీయులు శ్రీ మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారు, గౌరవ ఎమ్మెల్యే గారి చొరవ మీదకు ఈసారి ఇంకా ఘనంగా చేయడానికి ప్రయత్నాలు చేస్తుంటుంది. అట్లనే బలరాం నాయక్ గారు, చైర్మన్ సింగరేణి కాలేజ్ వారి యొక్క అనుమతితో కూడా ఈ యొక్క ఏర్పాట్ల కోసం ప్రయత్నాలు చేస్తుంది. కాకపోతే గత సంవత్సరం కూడా చూశారు మీరు, దాన్ని గత సంవత్సరం చాలా మంది సింగరేణి కుటుంబ సభ్యులు అట్లనే రామగుండం పట్టణ ప్రాంత కుటుంబ సభ్యులు వారందరూ కూడా ఎంతో పెద్ద ఎత్తున పాల్గొని చాలా ఆదరించారు గత సంవత్సరం. ఈసారి అంతకంటే ఎక్కువ చేయడానికి మనం చేస్తూ ఉంటాం. కానీ ఈ యొక్క వాతావరణం మీరు చూస్తూ ఉన్నారు, గత వారం రోజులుగా ఎడతెరపని వర్షాలు కురుస్తూ ఉన్నాయి. అట్లే పండుగ రోజుల్లో కూడా ఈ యొక్క వర్షాలు కురిసే ప్రభావం ఉంది. కాబట్టి ఇంత ఖర్చు పెట్టి మనము ఆ రోజున వర్షాలు కనుక పడినట్టయితే ఈ అందరికి నిరుత్సాహం, ఇబ్బంది కలిగే అవకాశం ఉందని ఆ యొక్క దృష్ట్యా మాకు ఇష్టం లేకపోయినా కానీ ఈ యొక్క దసరా ఉత్సవాలు మనం జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో ఏదైతే అనుకున్నామో దానిని తాత్కాలికంగా వాయిదా వేయడం జరుగుతున్నది. దీన్ని గమనించి సింగరేణి ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు, గోదావరి పట్టణ ప్రజలు దీన్ని గమనించి మాకు సహకరించాల్సిందిగా కోరుతున్నాం. 2,85,000 గాను 3,13,000 ఉత్పత్తితోని ఒక 25,000 ప్రొడక్షన్ ఎక్కువ వచ్చింది. ఆర్జీవన్ ఏరియా 110% ఉన్నాము. అట్లే ఈ సంవత్సరం టార్గెట్ గా గమనిస్తే 20 లక్షల గాను 20,93,000 గాను 19,07,000తో ఒక 91% ఉన్నాము. అయితే మీకు తెలుసు, ఈ నెల వర్షాపాతం ఉండడము, చాలా రోజుల పాటు ఈ జల్లు కురవడం, ఎన్నో రోజులు ఈ యొక్క వర్షాల వల్ల ఎఫెక్ట్ అయింది, ఓపెన్ క్యాస్ట్ ఎఫెక్ట్ అయింది. అందువల్ల మనము ఈ రేంజ్లో ఉన్నాము. ఇక త్వరలో వర్షాకాలం ముగిసిన తర్వాత ఇప్పుడు 91% ఉన్నదాన్ని ఆర్జీవన్ ఏరియాలో ఉన్న 1 ఇంక్లైన్, 2 ఇంక్లైన్, OC5, GDK 11 ఇందులో పనిచేసే ఉద్యోగులు, సూపర్వైజర్లు, అధికారుల యొక్క సమిష్టి కృషితో 100% ఆర్జీవన్ మార్చి ఎన్నికల చేసే యొక్క నమ్మకం ఉంది. GDK 11లో 3వ కంటిన్యూస్ మేనర్ పెట్టే టెండర్లు ఈ నెలలో వాటిని టెండర్లు ప్రక్రియ మళ్ళీ త్వరలోనే ఓన్లీ గోదావరి కానీ ప్రాంత యువత కోసం ఒకటి వాల్వ్ ట్రైనింగ్ పెట్టే ఆలోచన ఉన్నది. ఇంకొకటి మన రామగుండం ఏరియా హాస్పిటల్లో ఒక సూపర్ స్పెషాలిటీ వైద్య సేవల యొక్క క్యాంపు అక్టోబర్ 10వ తారీఖు ఉండబోతున్నది. అందులో గుండెకు సంబంధించింది, న్యూరాలజీ, నరాలకు సంబంధించింది, ఇట్లా వివిధ స్పెషలిస్టులు రాబోతున్నారు. కాబట్టి యొక్క అవకాశాన్ని ఉపయోగించి RG123 అడ్రియాల ఈ దగ్గర ప్రాంత సింగరేణి ఉద్యోగులు ఏదైనా ఇబ్బందులు ఉన్నట్టయితే దాంట్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. అది రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. సింగరేణి ఉద్యోగులకు, వారి కుటుంబ సభ్యులకు, అట్లే రామగుండం పట్టణ ప్రాంత ప్రజలకు, వారి కుటుంబ సభ్యులకు, ప్రెస్ మిత్రులకు, వారందరి కుటుంబ సభ్యులకు కూడా అడ్వాన్స్ గా దసరా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. సింగరేణి కాంగ్రెస్ ఆర్జీవన్ ఏరియా మేనేజ్మెంట్ తరఫు నుంచి ఈ యొక్క పండుగ మంచిగా జరగాలని, అమ్మవారి ఆశీస్సులు అందరి మీద ఉండాలని, అందరూ కుటుంబ సభ్యులు అందరూ చల్లగా ఉండాలని భగవంతుని ప్రార్థిస్తున్నాం. థ్యాంక్ యూ. నెల్లూరు మూలపేటలోని శ్రీ భువనేశ్వరి సమేత శ్రీ మూల స్థానేశ్వర స్వామి దేవాలయంలో సోమవారం దుర్గాష్టమి పర్వదినాన్ని పురస్కరించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డికి ఆలయ అధికారులు, సిబ్బంది పూర్ణకుంభంతో ఘనస్వాగతం పలికారు. అనంతరం మంత్రి స్వామివారికి పట్టు వస్త్రాలను సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.